ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు. పద్యం గురించి మనకెందుకులే గాని ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. సుహాస్, కీర్తి సురేష్ లీడ్స్ గా నటించిన ఉప్పు కప్పురంబు మూవీ 2 hours 16 minutes రన్ టైమ్ తో అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో చెప్పబోయే ముందు నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అస్సలు డిసప్పాయింట్ చేయను. సరే, ఇంకా ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇంతకీ ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే 1990లో చిట్టి జయపురం అనే పల్లెటూరు ఉంటుందన్నమాట. అక్కడ తన తండ్రి చనిపోయాక ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని ఊరి పెద్దగా మన అపర్ణ గారు వస్తారు. ఆ ఊరిలో కొత్తగా గ్రామాధికారిగా అపర్ణ రావడంతో లేడీ అధికారంలో ఉండడం ఆ ఊర్లో కొంతమందికి నచ్చదు. దాంతో అపర్ణను ఏడిపిస్తూ ఉంటారనమాట. అయితే అదే ఊరిలో శ్మశానంలో కటి కాపరిగా పనిచేస్తున్న చిన్న అలియాస్ సుహాస్ గారు ఉంటారు. ఆ ఊరిలో ఎవరు చనిపోయినా నార్త్ వైపు శ్మశానంలో పూడ్చిపెట్టాలనేది ఒక మూఢనమ్మకం ఉంటుంది. కానీ శ్మశానం కేవలం నలుగురికి సరిపడా చోటే మిగిలి ఉంటుందన్నమాట. దీంతో ఆ ఊరిలో ప్రజలు ఆ 4 చోట్లు తమకే ఒక చోటు కావాలని గొడవ పడుతూ ఉంటారన్నమాట. అయితే ఈ సమస్యను చిన్న ఊరి పెద్దయిన అపర్ణ దగ్గరకు తీసుకెళ్తాడు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో అపర్ణ ఏం చేసింది, అసలు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని తను ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎలా కనిపెట్టింది, ఇందులో చిన్న ఎలా హెల్ప్ చేశాడు తనకి, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతికే ప్రాసెస్ లో ఏం జరిగింది, అసలు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికిందా లేదా అని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ఎలా అనిపించింది అంటే నాకైతే ఓకే, ఒకసారి చూడగలిగిన సినిమానే అనిపించింది. స్టోరీ ప్లాట్ ఇంట్రెస్టింగ్ గా అండ్ యూనిక్ గా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే బానే ఉంది. బట్ సెకండ్ హాఫే కొంచెం స్లోగా బోరింగ్ గా ఉంటదన్నమాట. ఇందులో హైలైట్ ఏంటి తెలుసా, బొమ్మల్ని చూపిస్తూ రానా గారు వాయిస్ ఓవర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆయన సినిమాల్లో కూడా ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి ఉండరేమో, అంత బాగుంటది అనమాట. ఒక పాయింట్ కి వచ్చాక బోర్ కొట్టించే స్టోరీ టెల్లింగ్, అంత ఎంటర్టైన్మెంట్ గా ఏం ఉండదు అనమాట. అక్కడక్కడ కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి అండ్ అలాగే అడల్ట్ కంటెంట్ ఏం ఉండదు. పర్ఫార్మెన్స్ వైజ్ కీర్తి సురేష్ అండ్ సుహాస్ వీళ్ళ వల్లే సినిమా కొంచెం పర్లేదని అనిపించింది అనమాట. యాక్టింగ్ అయితే వీళ్ళిద్దరిది చాలా బాగుంటది. ఇందులో సీనియర్స్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళని అంతగా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ఎస్పెషల్లీ బాబు మోహన్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటది. సినిమాటోగ్రఫీ డీసెంట్, అంటే మూవీకి తగ్గట్టుగా ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ లాగా చూపించగలిగారనమాట. అండ్ యాక్టర్స్ ని కూడా అంతే, ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న యాక్టర్స్ లాగానే చూపించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు తీసుకున్న జోనర్ కామెడీ కాబట్టి కామెడీని ఇంకొంచెం బాగా ఎగ్జిక్యూటివ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ ఇస్ ఓకే. ఇందులో 2 సాంగ్స్ అయితే పర్లేదు అనిపించాయి. మెయిన్ లీడ్ ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేసే ప్రాసెస్ కానీ సొల్యూషన్స్ కానీ అంత క్రియేటివ్ గా అనిపించలేదు అనమాట నాకైతే. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా ఈజ్ ఓకే, ఒకసారి చూడగలిగే సినిమా అనమాట. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. సో ఇదన్నమాట రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కనుక ఈ సినిమా చూసి ఉన్నట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే నా రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.